ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ధ్యానయోగ సర్వస్వం 28వ అధ్యాయం. సాధనలో జీవితమే భాగం కావాలి. మన జీవితంలో సాధన ఒక భాగం అవడం కాదు, సాధనలోనే జీవితం ఒక భాగం కావాలి. ఈ రెండింటి భేదాన్ని జాగ్రత్తగా గమనించాలి. మన జీవితంలో భోంచేయడం, స్నానం చేయడం ఎలా భాగాలు అవుతాయో అలా సాధన కూడా ఒక భాగం అవ్వాలంటారు చాలామంది. కానీ ఇది సరికాదు. ఎందుకంటే ఈ భోజన స్నానాదులు మనం సుఖంగా జీవించడానికి. అప్పుడు ఎన్నో భాగాలలో సాధన ఒక భాగం అవుతుంది. కానీ మనం సాధన కోసమే జీవించినప్పుడు అది సాధనలో పరిపూర్ణత. అంటే ఉదాహరణకు జీవితం సుఖంగా గడపడానికి ఉద్యోగం చేయడం వేరు. అంతా వదిలి పూర్తిగా తపస్సులో ఉండేందుకు మనం యోగ్యులం కాలేం గనక ఇప్పుడు అందుకు సిద్ధమయ్యేందుకు గట్టిగా యత్నిస్తూ ఈ లోపల ఎవరి మీద ఆధారపడకుండా మన జీవనోపాధి జరగాలి గనక ఉద్యోగం చేయడం వేరు. అందుకని నిజమైన సాధకుడు తన జీవితాన్నంతా సాధనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అంటే తన సాధనకు అడ్డురాని ఉద్యోగం, స్నేహితులు, జీవిత విధానం, దినచర్య అన్నీ తను వేసే ప్రతి అడుగు తన గమ్యం వైపే వేస్తాడు. తను దేనికోసం జీవితాన్ని గడుపుతున్నాడో దానికోసం సర్వాన్ని వదిలిపెట్టడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అలా కాక రోజు సక్రమంగా ధ్యానం చేయడానికి వీలు, టైం దొరకడం లేదనో, తాము జీవితంలో పూర్తి చేయవలెననుకున్న పనులు కొన్ని పూర్తి చేసి సాధన చేస్తామనో, జీవితం బాగా అనుభవించి ఇక అనుభవింపయోగ్యం కాని ముసలి వయసులో బాగా సాధన చేస్తామనో అనే వాళ్లకు అసలు సాధన అంటే ఇంకా తెలియలేదన్నమాట. అసలు మానవుడు ఉండేదే దేవుడు అవడం కోసం, విత్తు ఉండేది చెట్టు అవడం కోసం అయినట్లు. కాబట్టి సాధనలో జీవితం ఒక భాగం అవ్వాలి అని తెలుసుకుని తీరాలి. ఇది తెలుసుకొనకుండా, సాధించకుండా ఈ లోపల సాధన, ముక్తి అని మాట్లాడడం చిన్నపిల్లవాడి మాటల వలె అర్ధరహితం. ఇది సాధిస్తేనే సాధన మొదలైనట్లు. 28వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.